మంచి యేసయ్యా నా కన్నుల ఆశీర్వదించురా కుడిచితివా మంచి యేసయ్యా 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 నా ప్రార్థన ఆలకించవా యేసుని సన్నిధిలో నా ప్రార్థన ఆలకించవా యేసుని సన్నిధిలో నా ప్రార్థన ఆలకించవా నా ప్రార్థన ఆలకించవా నా ప్రార్థన ఆలకించవా. స్తోత్రం హల్లెలూయా. మనందరం మోకరించి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు అనుకోలేదు ఈ భూమి మీద నన్ను పుట్టినప్పుడు నా తల్లి చనిపోతుంది అని ఆయన అనుకోలేదు, కానీ అది జరిగిపోయింది. ఆ నిందను ఆ అవమానాన్ని ఆయన భరిస్తూ 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 జీవం గల దేవుని యొద్దకు చేర్చబడిండు. హల్లెలూయా. జీవం గల దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన జీవం కలిగిన దేవుడు ఆ ప్రార్థనను విన్నాడట. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో ఈ జీవితంలో నిన్ను కూడా నిందించేవారు, నిన్ను కూడా అవమానించేవారు, నిన్ను కూడా అపహసించేవారు, నిన్ను కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడేవారు ఎందరో ఉండవచ్చు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తుల నీ పరిస్థితిని మార్చే దేవుడు. హల్లెలూయా. ఏ రోజు పరిస్థితిని దేవుడు మార్చేసిండు, ఏ రోజు పరిస్థితిని దేవుడు మార్చేసిండు. ఒకప్పుడు ఆయన మూలుగుతూ ఉన్నాడు, ఆయన బాధలో ఉన్నాడు, ఆయన సమస్యలో ఉన్నాడు, కానీ ఒకే ఒక ప్రార్థన ఆయన జీవితాన్ని మొత్తము మార్చేసింది. హల్లెలూయా. ఆయన జీవితము మారిపోయింది, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు, దీవెనకరంగా మార్చబడ్డాడు. దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉన్నది. ఆయన వెళ్ళేటువంటి ఆ మార్గాలన్నీ కూడా దేవుడు ఆ సరిహద్దులను విశాలపరిచిండు. ఏ కీడు ఆయన బ్రతికినన్ని దినములు ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఏ కీడు సంభవించకుండా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడిండు. హల్లెలూయా హల్లెలూయా. నీ కుటుంబము కాపాడబడాలి, నీ పిల్లలు కాపాడబడాలి, ఆ కీడు నుండి తప్పించుకోవాలి. ఈ లోకంలో నువ్వు ప్రయాణిస్తున్న సమయంలో నీ మార్గము కూడా సరళము చేయబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే